దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియచేస్తున్నాను. ఈరోజు మన దేవుని వాగ్దానం ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 7వ వచనం. మీరు దేవునికి భయపడి ఆయనను మహిమపరచుడి. ప్రియ దేవుని సంగమా, ఈ లోకంలో మనము అధికారులకు భయపడతాం, నాయకులకు భయపడతాం, జంతువులకు భయపడతాం, చీకటికి భయపడుతూ ఉంటాం. కానీ వాటి వలన మనకి లాభమేమి ఉండదు. నీవు దేవునికి భయపడగలిగితే దేవుని మహిమను నువ్వు కళ్ళారా చూడగలుగుతావు. ప్రియమైన వారలారా, ఈరోజు ఉచితంగా దొరికే వాటి మీద చాలాసార్లు మనం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం. దేవుని ప్రేమైనా, దేవుని రక్షణైనా, దేవుని దాతృత్వమైనా, దేవుని కాపుదలైనా, దేవుడిచ్చే ప్రతి ఈవైనా మనకు చాలా ఈజీగా చులకన అనిపిస్తుంది. కానీ ఒక విచిత్రం చెప్పమంటారా, అవి మనకు మహిమను తీసుకొచ్చి పెడతాయి దేవునికి భయపడ్డప్పుడు. చూడండి, బైబిల్లో భయపడ్డ భక్తుడు ఒకడు ఉన్నాడు. అతడి పేరు అబ్రహాం. తనకు కలిగిన ఏకైక కుమారుని తీసుకొచ్చి బలిపీఠం మీద పెట్టేటప్పుడు అతడు భయపడలేదు. అతడు తెగించాడు. ప్రభువా, నీకంటే నాకు ఎక్కువేమి లేదు అని ఆ కుమారుని బలిపీఠం మీద పెట్టినప్పుడు అప్పుడు దేవుడు అన్న మాట, ఇందును బట్టి నీవు నాకు భయపడేవాడవని నేను గుర్తిస్తున్నాను, కాబట్టి నేను ఆశీర్వదిస్తున్నాను అన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు చూడండి, ఒక మనిషిని ఎలాంటి భయం వేధిస్తుందంటే, రేపటిని గురించిన భయం, చింత, వివాహాలను గురించినటువంటి భయం, చదువును గురించినటువంటి భయం, భవిష్యత్తును గురించినటువంటి భయం. ఈ భయాలు ఒక మనిషిని కృంగతీస్తాయి. త్యాగం చేసే మనసున్నప్పుడు అతనిలో ఉన్న ధైర్యాన్ని బట్టి దేవుడు అంటాడు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ అంత్య దినాలలో మనలో ఉండవలసింది త్యాగం చేసే మనస్సు ప్రభు కొరకు. అనేకులు భయపడుతున్నారు త్యాగం చేయటానికి, అబ్బో మనకెందుకులే అని. కానీ అబ్రహాం త్యాగం చేసినందుకు దీవించబడ్డాడు. ఈ రోజున నీ సమయాన్ని త్యాగం చేసి ప్రభు దగ్గర గడుపు, నువ్వు అద్భుతాలు చూడగలుగుతావు. నువ్వు త్యాగం చేసి దేవుని బైబిల్ని నువ్వు పటస్థం చేసి, కంటత చేసి, అందులోని మర్మములను గ్రహించు, నువ్వు దేవుని మహిమను చూడగలుగుతావు. అలాగే శ్రమల మధ్యలో, శోధనల మధ్యలో, ఇరుకుల మధ్యలో నువ్వు నిలిచి ప్రభును స్తుతించు, ఆయన మహిమను చూస్తావు. చూడండి, అపోస్తలుడైనటువంటి పౌలు చెరసాల్లో ఉన్నప్పుడు అతడు స్తుతిస్తున్నప్పుడు పునాదులు తెగిపోయాయి. అలాగే అబ్రహాం ఇరుకు సమయంలో దేవుని బలిపీఠం మీద కుమారుని పెట్టినప్పుడు అతడు దీవించబడ్డాడు. ఇలా ఆ బైబిల్లో ఎన్నో ఆధారాలు మనకున్నాయి. కనుక సంగమా, ఈ చివరి దినాల్లో మనం ఆయనకు భయపడి, ఆయనను మహిమపరిచి, దీవించబడి ఆయన రాకడికి సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్.